నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. భారత్ అమెరికా రక్షణ ఒప్పందంపై స్పందించిన రక్షణ శాఖ. రాయిటర్స్ కథనం అవాస్తవమని స్పష్టీకరణ. ఉజ్వల పథక లబ్ధిదారులకు కేంద్రం శుభవార్త. 9 సిలిండర్ల వరకు గ్యాస్ సబ్సిడీ కొనసాగింపు. సీటు విచారణపై నమ్మకం లేదన్న బండి సంజయ్. ఫోన్ ట్యాపింగ్ కేసును సిఐబికి అప్పగించాలని డిమాండ్. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా బీజేపీ అడ్డుపడుతోంది. వచ్చే ఎన్నికల్లో కమలం పార్టీకి బుద్ధి చెప్పాలన్న పొంగులేటి. పరిశ్రమలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న శ్రీధర్ బాబు. స్థిరత్వం కోసం తోషిబా పనిచేస్తుందని మంత్రి ఆక్షేపణ. అమెరికాతో రక్షణ కొనుగోళ్లకు సంబంధించిన చర్చలను భారత్ నిలిపివేసినట్లు వచ్చిన వార్తలు అవాస్తవం, కల్పితమని రక్షణ శాఖ పేర్కొంది. విధి విధానాల ప్రకారమే భారత్ ముందుకు సాగుతుందని స్పష్టం చేసింది. తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దని సూచించింది. అమెరికా నుంచి ఆయుధాలు, యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలనే ప్రణాళికలను భారత్ నిలిపివేసిందని అంతకుముందు గ్లోబల్ న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ తెలిపింది. రక్షణ శాఖకు చెందిన 3 అధికారులు ఈ విషయాన్ని తెలిపినట్టు పేర్కొంది. ఆయుధాల కొనుగోళ్ల కోసం మరికొన్ని రోజుల్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను అమెరికా పంపాలని కేంద్రం భావించినప్పటికీ ఆ పర్యటన రద్దు చేసినట్టు సంబంధిత అధికారులు తెలిపినట్లు వెల్లడించింది. అయితే ఇది పూర్తిగా అవాస్తవమని రక్షణ శాఖ వివరణ ఇచ్చింది. ఈ వ్యవహారానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, రాయిటర్స్ కథనంపై రక్షణ శాఖ ఇచ్చిన వివరణలో ఏముంది? రాయిటర్స్ ఈ రోజు సాయంత్రం ఇచ్చినటువంటి కథనంలో అమెరికాతో ఉన్నటువంటి ప్రస్తుతం జరుగుతున్నటువంటి వాణిజ్యపరమైనటువంటి వ్యవహారాలు, అమెరికా భారతదేశం పైన ఆంక్షలు విధించటము, దాంతో పాటు పన్నులు విధించటము, ఇవి ఉన్న కొద్దీ అమెరికా చెప్పినట్లు నడుచుకోకపోతే భారత్ పైన మరింత ట్యాక్స్ విధించే విధంగా అమెరికా ప్రవర్తిస్తున్నటువంటి నేపథ్యంలో దానికి అమెరికాకు జలక్కివ్వాలనేటువంటి ఉద్దేశంతో భారత్ అమెరికాతో చేసుకున్నటువంటి రక్షణ ఒప్పందాన్ని, రక్షణ కొనుగోలుకు సంబంధించినటువంటి అగ్రిమెంట్లన్నింటినీ నిలుపుదల చేయటము, వాటన్నిటిని కొంతకాలం పాటు ఆపాలి అని చెప్పి నిర్ణయించుకుందని, దాంతో పాటుగానే భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అమెరికా పర్యటన కూడా వాయిదా వేసుకున్నారు అని చెప్పి రాయిటర్స్ కథనం నడిపించింది. ఆ కథనంలో ఉన్నటువంటి అంశాలు పూర్తిగా అవాస్తవమని, పూర్తి అవాస్తవాలతో పాటుగా అదంతా కల్పితమైనటువంటి వార్తలుగానే ఈరోజు భారత రక్షణ శాఖ స్పందించింది. భారత రక్షణ శాఖ ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ ప్రకారం చూసుకుంటే భారత రక్షణ శాఖ ఈరోజు రాయిటర్స్ కథనాన్ని పూర్తిగా ఖండించడంతో పాటుగా ఇది తప్పుడు ప్రచారము, తప్పుడు కథనం అని చెప్పి ప్రకటించింది. ద న్యూస్ రిపోర్ట్స్ ఆన్ ఇండియా పాజింగ్ ద talks related to defense purchases with the US are false and fabricated. It is clarified that the various cases of procurements are being progressed as per the extant procedures. ఇది రక్షణ శాఖ వర్గాలు ఇచ్చినటువంటి సమాచారం. రక్షణ శాఖ సీనియర్ అధికారి ఈ సమాచారాన్ని మీడియాకు పంచుకున్నారు. ఈయన ప్రకారం చూసుకుంటే ఇప్పటి వరకు భారత అమెరికా సంబంధాల మధ్య ఎక్కడ ఎలాంటి పొరపచ్చాలు రాలేదు. దాంతో పాటు అమెరికా నుంచి కొనుగోళ్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో చాలా ముందడుగులోకి వెళ్లిపోయాము అనేటువంటి సందేశాన్ని కూడా భారత రక్షణ శాఖ ఇచ్చింది. అదే సందర్భంలో రక్షణ వర్గాలు ఇస్తున్నటువంటి సమాచారం ప్రకారం అయితే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అమెరికా పర్యటన ఎప్పుడు అనేది తేదీలు ఇప్పటి వరకు ఖరారు కాలేదు. ఖరారు కాని తేదీలను భారత రక్షణ శాఖ రద్దు చేసుకున్నట్లుగా ఎలా ప్రకటిస్తారనేటువంటి
విషయాన్ని కూడా రక్షణ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. సో ఈ నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అమెరికా పర్యటన రద్దు కాలేదని, దాంతో పాటుగానే రాయిటర్స్ ఇచ్చినటువంటి కథనంలో పేర్కొన్నటువంటి విషయాలన్నీ తప్పుడు, అవాస్తవాలు, కల్పితమైనటువంటి వార్తలుగానే స్పష్టం చేసింది. ధన్యవాదాలు వరుణ్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల మోత మోగిస్తున్న వేళ భారత్, రష్యా, చైనా మధ్య బంధం బలపడుతోంది. ఇటీవల వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆ దిశగా సంకేతాలను ఇస్తున్నాయి. రష్యా పర్యటనకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ వెళ్లడం, త్వరలో భారత పర్యటనకు పుతిన్ రానుండడం, ఈ నెలాఖరును చైనా పర్యటనకు ప్రధాని మోదీ వెళ్లనుండడం, భారత్పై ట్రంప్ సుంకాలను చైనా మీడియా ఖండించడం, ఇలా ఒకదాని తర్వాత ఒకటి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మిత్రదేశం, శత్రుదేశం అని తేడా లేకుండా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ల మోత మోగిస్తూ ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా భారత్, అమెరికా మధ్య బలపడిన బంధం ఇప్పుడు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. ట్రంప్ సుంకాలను ఎదుర్కొనేందుకు రష్యా, చైనా, భారత్ దగ్గరవుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ట్రంప్ వేస్తున్న టారిఫ్లు ఆయా దేశాల్లో ఆగ్రహ జ్వాలలను రగిలిస్తున్నాయి. స్వతంత్రంగా వ్యవహరిస్తూ రష్యా, అమెరికాతో మంచి సంబంధాలను కొనసాగిస్తున్న భారత్కు ట్రంప్ టెంపరితనం తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తోంది. రష్యా, చైనా వైపు భారత్ను బలంగా నెట్టివేసేలా అమెరికా వైఖరి ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఒకటి తర్వాత ఒకటి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ రష్యా పర్యటనకు వెళ్లి పుతిన్తో సమావేశమయ్యారు. ఇంధన, రక్షణ రంగాల్లో ద్వైపాక్షిక సహకారంపై రష్యాతో డోభాల్ చర్చించినట్లు తెలుస్తోంది. త్వరలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటనకు రానున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై అమెరికా టారిఫ్లు విధిస్తున్న వేళ ట్రంప్ను ఎలా ఎదుర్కోవాలి అనే అంశంపై భారత్, రష్యా మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. త్వరలో విదేశాంగ మంత్రి జైశంకర్ సైతం రష్యాకు వెళ్లి ద్వైపాక్షిక చర్చలు జరపనున్నట్లు సమాచారం. మరోవైపు గల్వాన్ ఘర్షణల తర్వాత దెబ్బతిన్న భారత్, చైనా మధ్య సంబంధాలు మళ్లీ గాడిన పడుతున్నాయి. ట్రంప్ టారిఫ్ల వేళ భారత్, చైనా మధ్య మళ్లీ మంచి సంబంధాలు నెలకొంటున్నాయి. భారత్పై అమెరికా 50% సుంకాలు విధించడాన్ని చైనా మీడియా సైతం తప్పుపట్టింది. భారత్కు అండగా అమెరికాపై విమర్శలు గుప్పించింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై అమెరికా సుంకాలు విధించలేదని, తాము కోరుకున్నది చేయనందుకే భారత్పై చర్యలు తీసుకుంటోందని గ్లోబల్ టైమ్స్ తన కథనంలో ఆరోపించింది. అమెరికా ప్రయోజనాలను అనుసరిస్తున్నంత వరకు మాత్రమే భారత్ను ఆ దేశం తన సన్నిహిత భాగస్వామిగా పరిగణిస్తుందని, స్వతంత్ర వైఖరి తీసుకున్న మరుక్షణమే పట్టించుకోవటం మానేస్తుందని పేర్కొంది. 7 ఏళ్ల తర్వాత తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటనకు వెళ్లనున్నారు. అమెరికాను ఆర్థికాంశాల్లో ఎలా ఎదుర్కోవాలనే దానిపై చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో మోదీ చర్చించనున్నట్లు వార్తలొచ్చాయి. మరోవైపు భారత్, రష్యా, చైనాకు బ్రెజిల్ కూడా జత కలుస్తోంది. బ్రెజిల్పై కూడా ట్రంప్ ఏకంగా 50% సుంకాలు విధించారు. ఈ నేపథ్యంలో ట్రంప్నకు తాను ఫోన్ చేయనని చైనా అధ్యక్షుడు జిన్పింగ్, భారత ప్రధాని మోదీకి ఫోన్ చేస్తానని బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ ఇనాసియో లూలా డా సిల్వా వ్యాఖ్యానించారు. అన్నట్లుగానే ప్రధాని మోదీకి ఆయన ఫోన్ చేశారు. ఈ సందర్భంగా వాణిజ్యం, సాంకేతికత, ఇంధనం, రక్షణ రంగాల్లో సహకారంపై ఇరువురు నేతలు చర్చించినట్లు తెలిసిందే. అమెరికా డాలర్కు ప్రత్యామ్నాయం తెచ్చేందుకు యత్నిస్తున్న బ్రిక్స్ దేశాలపై ట్రంప్ ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రిక్స్ దేశాలతో కలిసి పనిచేసే దేశాలపైన చర్యలు తీసుకుంటామని బెదిరింపులకు దిగారు. భారత్ కొన్నేళ్లుగా భౌగోళిక రాజకీయాల్లో సమతుల్యతను పాటిస్తూ స్వతంత్రంగా వ్యవహరిస్తోంది. ఒకవైపు బ్రిక్స్, షాంఘై సహకార సంస్థ వంటి కూటముల్లో చేరింది. అదే సమయంలో క్వాడ్ రూపంలో అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో జట్టు కట్టింది. భారత్ ఇలా స్వతంత్రంగా ఉండటాన్ని అమెరికాకు కంటగింపుగా మారింది. అమెరికా విధించిన 50% సుంకాలను డీల్ చేసే విషయమై భారత్కు సాయం చేయనున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను ఎలా డీల్ చేయాలో ప్రధాని మోదీకి సలహా ఇవ్వనున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. మోదీ, ట్రంప్లు తనకు మంచి మిత్రులని, ఇరు దేశాల మధ్య సంబంధాలు బలంగా ఉన్నట్లు చెప్పారు. అయితే ట్రంప్ను డీల్ చేసే సలహా ప్రధాని మోదీకి ప్రైవేటుగా ఇవ్వనున్నట్లు ఆయన సరదాగా వ్యాఖ్యానించారు.
భారత్ అమెరికాలు తమ ప్రయోజనాలకు అనుగుణంగా ఉమ్మడి నిర్ణయానికి వచ్చి సుంకాల అంశాన్ని పరిష్కరించుకోవాలని నెతన్యాహు సూచించారు. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా ఇజ్రాయెల్ ఆయుధాలను భారత్ ఉపయోగించిందని, అవన్నీ బాగా పనిచేసినట్లు తెలిపారు. సీమాంతర ఉగ్రవాదాన్ని కట్టడి చేసేందుకు గాను భారత నిఘా వ్యవస్థ బలోపేతానికి సాయం చేయనున్నట్లు చెప్పారు. నిన్న భారత్కు చెందిన పాత్రికేయులతో మాట్లాడిన నెతన్యాహు త్వరలో భారత్లో పర్యటించనున్నట్లు చెప్పారు. అమెరికా సుంకాల మోత, ఐరోపా దేశాల ఆంక్షల వేళ రష్యా చమురు ధరలు మరింత దిగొస్తున్నాయి. బ్యారెల్ డేటెడ్ బ్రెంట్ చమురు కంటే ఉరల్స్ గ్రేడ్ క్రూడ్ $5 చౌకగా లభిస్తోంది. ఇది మరింత పతనం కావచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీ డిస్కౌంట్ ధరకు భారత్కు రష్యా ముడి చమురును ఆఫర్ చేస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ బెదిరింపులు, ఐరోపా సమాఖ్య ఆంక్షల వేళ రష్యా భారీ డిస్కౌంట్తో చమురును భారత్కు ఆఫర్ చేస్తోంది. ఈ విషయాన్ని డేటా ఇంటెలిజెన్స్ సంస్థ KPLER లిమిటెడ్ పేర్కొంది. బ్యారెల్ డేటెడ్ బ్రెంట్ చమురు కంటే ఉరల్స్ గ్రేడ్ క్రూడ్ $5 చౌకగా ఉంది. ఇవి దాదాపు 2 వారాల క్రితం ఒకే రకంగా ఉండేవి. రష్యా నుంచి చమురు కొనే దేశాలపై అమెరికా టారిఫ్ల మోత మోగిస్తుండటంతో ఉరల్స్ చమురు ధరలు మరింత పతనం కావచ్చని అంచనా వేస్తున్నారు. అమెరికా ఆంక్షల భయం కారణంగా ప్రభుత్వ రంగ చమురు సంస్థలు రష్యా నుంచి కొనుగోళ్లపై అప్రమత్తంగా ఉండటంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్యలో రష్యా చమురు ప్లాంట్ల మెయింటెనెన్స్ పనులు జరుగుతాయి. ఈ క్రమంలో అక్కడి నుంచి భారీ ఎత్తున ఆయిల్ ను ఎగుమతి చేస్తారు. ఈ ఒత్తిడి కూడా ధరలపై పడుతోంది. ప్రస్తుతం భారత్ చమురు దిగుమతుల్లో రష్యా వాటా 37%. దీన్ని ఒక్కసారిగా తగ్గించుకోవాలంటే భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని KPLER పేర్కొంది. ప్రస్తుతం చమురు సంస్థలు కూడా రష్యా నుంచి కొనుగోళ్లను నిలిపివేసే అంశాన్ని ఆలోచిస్తున్నాయి. ప్రైవేటు సంస్థలు కొనుగోళ్లను కొనసాగిస్తున్నాయి. మరోవైపు అమెరికా నుంచి చమురు కొనుగోళ్లు మే నుంచి మాత్రం రోజుకు 2,25,000 పీపాలకు చేరాయి. ఈ ఏడాది ప్రారంభంతో పోలిస్తే ఇవి రెట్టింపయ్యాయి. రష్యా నుంచి చమురు కొంటున్న కారణంగా భారత్పై అమెరికా అదనంగా 25% టారిఫ్లను విధించింది. ఈ నేపథ్యంలో రష్యా వెళ్లిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్ ఆ దేశంతో కీలక చర్చలు జరిపారు. అమెరికా, ఐరోపా దేశాల నుంచి ఆంక్షల నేపథ్యంలో రష్యా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ హయాంలో మావోయిస్టుల పేరుతో రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారని కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి సిట్ అధికారులు ఇచ్చిన నోటీసుల మేరకు హాజరైన ఆయన తన వద్ద ఉన్న వివరాలను సీల్డ్ కవర్లో సమర్పించినట్లు వివరించారు. మావోయిస్టుల జాబితాలో రేవంత్ రెడ్డి, హరీష్ రావు పేర్లు పెట్టి వారి ఫోన్లు కూడా ట్యాప్ చేశారని తెలిపారు. కేసీఆర్ హయాంలో అత్యధికంగా తనతో పాటు కుటుంబ సభ్యులు, సిబ్బంది, డ్రైవర్ల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని తెలిపిన బండి సంజయ్ బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల ఫోన్లు కూడా ట్యాప్ చేసి వారి సంభాషణలను ఆలకించారని విమర్శించారు. కేసీఆర్ కుమార్తె, అల్లుడి ఫోన్లు ట్యాప్ చేసినందున వారిని కూడా విచారణకు పిలవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో ఎస్ఐబిని సొంత అవసరాలకు అడ్డాగా మార్చారని బండి సంజయ్ ధ్వజమెత్తారు. నాయకులు, లాయర్లు, వ్యాపారులు, సినీ నటులు సహా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని మండిపడ్డారు. ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు బాగోతాన్ని సిట్ అధికారులు చెబుతుంటే తనకే సిగ్గనిపించిందని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సిట్ ఏమీ చేయలేదన్న ఆయన సిబిఐ దర్యాప్తునకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆదేశించాలని కోరారు. ఎస్ఐబి అనేది మావోయిస్టుల కార్యకలాపాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడము, వాళ్ళని కంట్రోల్ చేయడము, వాళ్ళ పట్ల కఠినంగా వివరించాలంటే ఎస్ఐబి ఉండాలి. కాబట్టి ఒక సపరేట్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ పెట్టి మావోయిస్టు, టెర్రరిస్టు కార్యకలాపాలను అదుపు చేయడానికి మాత్రమే ఇది అవసరం. దాన్ని పెట్టుకొని వీళ్ళు ఏది పడుతుంది ఫోన్ ట్యాప్ చేయడమే. వేలాది ఫోన్లు, ఆ లిస్ట్ చూస్తే నేను ఆశ్చర్యపోయినా. వేలాది ఫోన్లు, ఢిల్లీ నుంచి నాకు వచ్చిన ఫోన్లు, మా పిఎల్ఏకి వచ్చిన ఫోన్లు, మా డ్రైవర్కి వచ్చిన ఫోన్లు, మా సిబ్బందికి వచ్చిన ఫోన్లు అన్నీ కూడా లిస్టు మొత్తం ఉంది. ఆడ మొత్తం లిస్ట్ ఉన్నది. మావోయిస్టుల కోసం ఏర్పాటు చేసినటువంటి ఎస్ఐబిని ఈ కేసీఆర్ అనే మూర్ఖుడు, కేసీఆర్ కొడుకు ట్విట్టర్ టిల్లు ఏ విధంగా వాడుకున్నారంటే దాన్ని పక్కబెట్టి, మావోయిస్టుల లిస్టు పక్కబెట్టి రాజకీయ నాయకుల ఫోన్లను ట్యాప్ చేయడము, వాళ్ళ సొంత. నేను అందుకే సిట్టర్ చెప్పిన, మీరు మమ్మల్నే కాదు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మంత్రుల ఫోన్ కూడా ట్యాప్ చేసే లిస్ట్ ఉన్నది. బీఆర్ఎస్ సంబంధించి
ఎమ్మెల్యేల ఫోన్ కూడా ట్యాప్ చేసిర్రు. కేసీఆర్ బిడ్డది కేసీఆర్ అల్లు కూడా ట్యాప్ చేసిర్రు. వాళ్ళని కూడా విచారణ పిలవాలని చెప్పిన, వాళ్ళని కూడా విచారణ పిలవాలి. కాబట్టి ఇవన్నీ ఎస్ఐబి అనేది దీనికోసం ప్రారంభించబడింది. వాళ్ళ ఆ ఎస్ఐబిని ఈ కేసీఆర్ అనే మూర్ఖుడు, కేసీఆర్ కొడుకు వాళ్ళ సొంత లావాదేవీల కోసము, సొంత అవసరాల కోసము దాన్ని ఒక అడ్డగా మార్చింది. ఎస్ఐబిని ఒక అడ్డగా మార్చి రాజకీయ నాయకుల, మాలాంటి రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడము, వ్యాపారస్తుల ఫోన్ ట్యాప్ చేయడము, అడ్వకేట్ల ఫోన్ ట్యాప్ చేయడము, సినిమా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయడము, ఇంతకన్నా ఘోరమైన ఇంకోటి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ప్రొఫెసర్ల ఫోన్ కూడా ట్యాప్ చేశారు. ప్రొఫెసర్లది వాళ్ళు కూడా స్టేట్మెంట్ కనేసారు వీళ్ళు. నరేంద్ర మోదీ నాయకత్వంలో పనిచేసేందుకు అనేక మంది బీజేపీలో చేరుతున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు తెలిపారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గోవల బాలరాజు 2 రోజుల్లో పార్టీలో చేరుతున్నారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్కు రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడమే తమ లక్ష్యమంటున్న రామచంద్రరావుతో ఈటీవీ ముఖాముఖి. అధికారమే లక్ష్యంగా బీజేపీ ఆపరేషన్ ఆకర్షకు తెరలేపింది. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకునేందుకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు మనతో ఉన్నారు. వారిని తెలుసుకున్నాం. నమస్తే అండి. త్వరలో పార్టీలో భారీగా చేరిక ఉండే అవకాశం ఉందైతే ఒక ప్రచారం నడుస్తుంది, నిజమేనంటారా? ఇప్పటికే నేను ఎక్కడ పోయినా కూడా చాలామంది చిన్న చిన్న నాయకులు చేరుతున్నారు. ఎంపీటీసీలు, మాజీ జెడ్పీటీసీలు, ఇవన్నీ సర్పంచులు, ఉప సర్పంచ్ చాలా చేరుతూ ఉన్నారు. దీంతోపాటు ఇప్పుడు 2-3 రోజుల్లో మళ్ళీ మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళు కూడా చేరే అవకాశాలు ఉన్నాయి. గోవల బాలరాజు గారు కూడా ఇవాళ పొద్దున ఇంటికి వచ్చి కలిసిపోయారు. వారు కూడా 10వ తారీఖు ఇట్లా చేరే అవకాశం ఉంది. అదేవిధంగా వారితో పాటు చాలామంది ఇతర పార్టీలో ఉన్న ఎమ్మెల్సీలు, ఎక్స్ ఎమ్మెల్యేలు కొంతమంది పార్టీలో చేరడానికి వాళ్ళు చాలా ఆసక్తిగా చూపెడుతూ ఉన్నారు. నరేంద్ర మోదీ గారి మీద, అదేవిధంగా బీజేపీ మీద నమ్మకం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఇది ఆపరేషన్ ఆకర్షణ అన్న. ఎందుకంటే ఇది ఎక్కడ ఎవరిని కూడా మేము ప్రలోభించో, ఇప్పుడు ఎలక్షన్స్ కూడా లేవు, టికెట్ కూడా వాళ్ళకి ఇచ్చేది ఉండదు. కాబట్టి పార్టీని బలోపేతం చేసి ఒక ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్కు, బీఆర్ఎస్కు ఒక ప్రత్యామ్నాయంగా ఒక శక్తిగా, ఒక రాజకీయ శక్తిగా తయారు కావడానికి ఈరోజు బీజేపీ పనిచేస్తూ ఉంది. కాబట్టి ఆ ఒక తృతీయ శక్తిగా ఈరోజు ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఇక్కడ పనిచేసుకుంటూ ఈరోజు 2వ స్థానంలో మేము వచ్చినాం. మన పార్లమెంట్లో 8 సీట్లు మాకు వచ్చినాయి, మా ఓట్ షేర్లు కూడా పెరిగినాయి. టీఆర్ఎస్ 3వ స్థానంలో వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఒక పరిస్థితిలో బీజేపీ మాత్రమే రాజకీయ ప్రత్యామ్నాయం. కానీ బీజేపీలో చాలామంది చేయడానికి ఆసక్తిగా ఉన్నారు. మేము కూడా మా ఒక పార్టీ ఒక బేస్ పెంచాలని చూస్తున్నాం. మా పార్టీ ఒక ఏదైతే అన్ని వర్గాల్లో, అన్ని రంగాల్లో కూడా బాగా ప్రవేశించి ఒక బలమైనటువంటి రాజకీయ పార్టీగా తెలంగాణ ఆవిర్భవించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలేనా? ఎమ్మెల్యేలు కూడా మీతో ఎవరైనా టచ్లో ఉన్నారా? కొంతమంది వాళ్ళు కూడా మాతో టచ్లో ఉన్నారు. వాళ్ళు అవసరం ఉన్నప్పుడు మేము సమయానికి వస్తాము. వాళ్ళు కూడా వాళ్ళ ఒక పార్టీలో ఒక నాయకత్వంతో కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఒక మన ప్రభుత్వంలో ఉన్న వాళ్ళైతే ప్రభుత్వం లేని వాళ్ళు వాళ్ళ నాయకత్వంతో వాళ్ళు కొద్దిగా అసంతృప్తితో ఉన్నట్టు స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి వాళ్ళు కూడా ఒక పార్టీలో ఉన్న కుటుంబ కళాలు ఉన్నాయి, ఇంకో పార్టీలో ఉన్న వర్గ పోర్లు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ మధ్యన ఉన్నటువంటి దీంట్లో వాళ్ళ రాజకీయ అస్తిత్వాన్ని కోల్పోయేటువంటి కొంతమంది డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ వైపు వస్తాము అనే సంకేతాలు మధ్య మంది ఇస్తూ ఉన్నారు. అదే ఇప్పుడు సమయం ఇంకా ఉంది కాబట్టే మేము ఏం తొందరపడట్లేదు. వాళ్ళకు కూడా చెప్పాము, మీరు తొందరపడకండి, మంచి అవకాశం మీకు ఇక ముందుకు ఉన్నాయి కాబట్టి దాని తర్వాత ఎప్పుడైనా పార్టీలో ఇంతే కాకుండా రాజకీయ నాయకులే కాకుండా మేధావుల్ని, యువ నేతల్ని, తర్వాత ట్రేడర్స్ని అందరూ కూడా మేము ఆహ్వానించారు. చాలామంది ఇప్పుడు యువకులు చాలామంది బీజేపీ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే పార్టీలో పాత కొత్త అనే విభేదాలు నడుస్తున్న పరిస్థితుల్లో కొత్తగా వచ్చే వారికి ఎట్లా అకామిడేషన్ చేస్తారు, పాత వాళ్ళని ఎట్లా అకామిడేషన్ చేసే అవకాశం ఉందంటారు? పాత కొత్త అనేది ఎప్పుడు లేదు. నేను అధ్యక్షుడిగా నేను ఏ రోజైతే అయ్యానో ఆ రోజు చెప్పాను, ఒక మెంబర్షిప్ అయిన తర్వాత ఎవరైనా సరే వాళ్ళు అందరూ బీజేపీ కుటుంబ సభ్యులే. కాబట్టి పాత కొత్త సమస్య లేదు. అందరికీ మీరు చూడండి, ఇప్పుడు టికెట్లు వాళ్ళకి ఇచ్చినాము, ఎమ్మెల్యే కొత్త వాళ్ళకి ఇచ్చినాము, కొత్త వాళ్ళకే మేము ఎక్కువ ప్రోత్సాహం ఇచ్చినాము. గెలిచే గుర్రాలకే భారతీయ జనతా పార్టీ పక్కన కడుతుంది. అంటే రాష్ట్రంలో ఇప్పటికే అనేక జిల్లాల్లో మీరు పర్యటించారు, అటు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తూ ఉంది? నేను 16 జిల్లాలు ఇప్పటివరకు పర్యటించాను.
కార్యకర్తలు ఉత్సాహం ఉన్నది. ప్రజలు కూడా చాలా మంది బీజేపీ చూస్తూ ఉన్నారు. వాళ్ళే అంటున్నారు, ప్రజలే మీటింగ్లకు వచ్చి చెప్తా ఉన్నారు, మాకు కాంగ్రెస్ టీఆర్ఎస్ ఈ రెండింటి మీద ఆ నమ్మకం పోయింది, బీజేపీకి మేము చేరుతాము, బీజేపీకి ఈసారి గెలిపిస్తాము అనేటువంటి మాట వాళ్ళే అంటున్నారు. రాష్ట్ర కమిటీ ఎలా ఉండబోతుంది, ఎప్పటి వరకు ప్రకటించే అవకాశం ఉందంటారు? ఒక 10 రోజుల్లో మేము ప్రకటిస్తాము. మంచి ఒక యువకులు ఉన్నటువంటి ఒక కమిటీ, పనిచేసే వాళ్ళ కమిటీ, రేపు పార్టీ కోసం పూర్తి సమయం ఇచ్చే వాళ్ళ సంబంధించిన వ్యక్తులు ఉంటారు. వాళ్ళని దృష్టి పెట్టుకుని అన్ని సామాజిక వర్గాలకు భౌగోళికంగా అన్ని జిల్లాలకు అంటే ఉమ్మడి జిల్లాలకు న్యాయం చేసే తీరుగా ఉంటుందని చెప్పేసి మీ ఇప్పటికు మా ఉన్న కసరత్తులో పెట్టి తప్పకుండా మంచి కమిటీ ఈరోజు తెలంగాణకు వస్తుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ధన్యవాదాలండి. ఇది రామచంద్రరావు గారు చెప్తుంది. నరేంద్ర మోదీ నాయకత్వం నుంచి బీజేపీలో అనేక మంది చేరుతున్నారు. త్వరలో మాజీ ఎమ్మెల్యేలు చేరబోతారని కూడా చెప్తా ఉన్నారు. రంగారెడ్డి జిల్లా హిమాయత్ సాగర్ జలాశయానికి వరద కొనసాగుతోంది. ఇప్పటికే 4 గేట్లు ఎత్తిన అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయాన్ని సందర్శించిన కలెక్టర్ నారాయణ రెడ్డి హిమాయత్ సాగర్కు వస్తున్న ఇన్ఫ్లో అవుట్ఫ్లో వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసినట్లు వివరించిన కలెక్టర్ శిథిలావస్థకు చేరిన నివాసాల్లో ఉన్నవారికి స్థానిక కమ్యూనిటీ కేంద్రాల్లో పునరావాసం కల్పిస్తున్నట్లు వివరించారు. ఇన్ఫ్లో పెరిగితే మరిన్ని గేట్లెత్తి నీటిని వదులుతామని కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు.